అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం మరియు మానవ అక్రమణకు గురించి ఒక అవగాహన సదస్సు కండక్ట్ చేయడానికి మనకి ఇక్కడికి చేసిన కోడుమూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ మంజులా మేడం గారికి, అలాగే మన వెల్దుర్తి ఎస్ఐ శివరామరెడ్డి గారికి, ఏఎస్ఐ గారు శివరామరెడ్డి గారికి మన కళాశాల తరపున ఆహ్వానం పలుకుతున్నాము. మీ అందరికీ కూడా తెలుసు, మీరు కూడా వినింటారు పేపర్ల ద్వారా మరియు టీవీల ద్వారా, ఈ డ్రగ్స్ అనేటివి ఏ విధంగా వ్యాప్తి చెందుతున్నాయి. దీనికి యువత అంటే యూత్ అలవాటు పడడం అనేది జరుగుతూ ఉంది. అది చిన్న పిల్లల కానుండి దాదాపు 10 years దాటిన పిల్లలు కూడా దానికి అలవాటు పడడం అనేది జరుగుతూ ఉంది. దానివల్ల ఈ సొసైటీలో చాలా అనర్థాలు జరుగుతుండం అనేది మీకు తెలుసు. పేపర్లలో రెగ్యులర్గా వస్తుంటాయి ఇటువంటి వార్తలు, టీవీలలో కూడా. సో మనమంతా కూడా వాటికి వ్యతిరేకంగా మన వంతుగా మనము దాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయడంలో మనం కూడా మన పాత్ర తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా ఇటువంటి దుర్వ్యసనాలకు అలాగే మత్తు పదార్థాలకు బానిస అవ్వద్దు. చాలామంది పిల్లలు స్కూల్ ఏజ్ నుంచే ఇది అలవాటు చేసుకుంటున్నట్టుగా మేము చూస్తూ ఉంటాం. కొంతమందిని, అందరినీ కాదు, కొంతమందిని చూస్తూ ఉన్నాం. మరి అలాంటి దుర్వ్యసనాలకు లోనేటువంటి పిల్లల యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందో మీకు తెలియంది కాదు. మీరు గుర్తుపెట్టుకోండి, చూస్తూ ఉంటారు మీ చుట్టుపక్కల పిల్లల్ని, మీ యొక్క స్నేహితుల్ని చూస్తుంటారు, అలాగే మీ యొక్క బంధువులలో కూడా పిల్లల్ని చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా తమ జీవితాన్ని కోల్పోతున్నారో మీకు అర్థమవుతూ ఉంటుంది. మరి అలాంటి జీవితాన్ని మీరు కోల్పోవాల్సిన అవసరం ఉందంటావా? ఈ చిన్న వయసే, మీది ఎంత వయసు ఇప్పుడు గట్టిగా అంటే 15 సంవత్సరాలు దాటి 16వ సంవత్సరం లేదా 17 సంవత్సరం వచ్చి ఉంటుంది. ఎవరికైనా 18 సంవత్సరాలు ఎవరికో ఉంటాయి అంతే. ఇంకా మీరు చాలా నిండైన జీవితాన్ని జీవించేటువంటి అవసరం ఉంది. ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని జీవించాల్సి ఎంతో ఉంది. మరి ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు ఏర్పాటు చేసుకోవడం, ఆరోగ్యకరమైన ఆలోచనలు పెంపొందించుకోవడం, అలాగే మంచి జీవితాన్ని మీ యొక్క నడవడికను మార్చుకోవడం, ఏదైనా తప్పు జరిగితే, పొరపాటు జరిగితే నడవడికను కూడా మార్చుకోవడం, ఇలాంటివన్నీ చాలా అవసరం. విద్యార్థి దశలోనే ఇవన్నీ చాలా అవసరము. మేము ఎన్నిసార్లు అయినా చెప్తుంటాం, ప్రతి లెక్చరర్ వచ్చినసారి ప్రతి కాలేజ్ క్లాస్ తీసుకున్నప్పుడు ఆ క్లాస్లో కనీసం అంటే 5 నుంచి 10 నిమిషాలు మీ బాగు కోసమే చెప్తారు. మరి అలాంటి లక్షణాలు మేము పెంపొందించుకోవాలి. ముఖ్యంగా ఇది కాలేజీ దశ, ఇది ఇంటర్మీడియట్ అంటే మధ్యస్థ దశ. ఇంటర్మీడియట్ అంటేనే మధ్యస్థ దశ. స్కూల్ ఏజ్కి